పోకున్నా పర్లా, ఎక్కడికి? దేవుడి సన్నిధికి రా. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిలా తయారు చేస్తాడంట. ఓ, నిన్నెవ్వరూ తయారు చేయలేరు, ఎవరు నిన్ను లేపలేరు, ఎవరు నీకు సాయం చేయలేరు. కానీ ఆయన సాయం చేస్తే, ఆయన నీతో వస్తే నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిలా తయారవుతావు. అందరికీ ప్రైజ్లా. నా పేరు సాత్విక. నేను చింతల నుంచి వచ్చి ఉన్నాను. 1 ఇయర్ బ్యాక్ నుంచి నాకు బ్యాక్ పెయిన్ ఉండే. మేము సఫర్డ్ ఫ్రమ్ బ్యాక్ పెయిన్ చాలా సివియర్గా లేస్తూ ఉంది. మమ్మీ వాళ్ళు ఇట్లా అన్నారు కదా, వీక్నెస్ వల్ల కావచ్చు అనేసి అన్నారు. నేను మైగ్రేన్ ట్యాబ్లెట్స్ అప్పటికి వాడుతూ ఉన్నాను. డాక్టర్కి చెప్తే 3 months దాకా నాకు ట్యాబ్లెట్స్ ఇచ్చారు, కానీ అది ఇంకా తగ్గట్లేదు. నేను బ్రదర్ గురించి తెలుసుకొని బ్రదర్కి ఇట్లా ఇక్కడికి రావడం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు స్కైనింగ్ ఇట్లా తీయించారు, ఎంఆర్ఐ స్కైనింగ్ అవన్నీ తీయించినప్పుడు బ్యాక్ బోన్ స్పైనల్ కార్డ్ కింద జరిగింది అని చెప్పారు. సో ఆపరేషన్ కంపల్సరీ 4 years తర్వాత చేయాల్సిందే, తప్పదు పాపకని ఒక డాక్టర్ చెప్పారు. మేము ఆ డాక్టర్ని కాకుండా వేరే డాక్టర్ని కన్సల్ట్ చేశాము. సో ఆపరేషన్ అవసరం లేదని చెప్పారు, పట్టీ ఇచ్చారు. ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు పట్టీతోటే పెట్టుకొనే వచ్చాను. ఎంత పెయిన్ అంటే కూర్చోలేకపోయేదాన్ని, పండుకోలేకపోయేదాన్ని. బ్రదర్కి వచ్చి కలిసాక బ్రదర్ చెప్పారు, నువ్వు సిస్టర్ మీరు పండుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఇట్లా స్ట్రేట్గా పండుకుంటే మీకు బ్యాక్లో పెయిన్ వస్తుందని చెప్పారు. ఎస్ బ్రదర్ నాకు వస్తుందని చెప్పాను. బ్రదర్ ఒకటే చెప్పారు, నువ్వు అద్భుతం చేయి దేవా అని ప్రార్థించు సిస్టర్, దేవుడు ఖచ్చితంగా నీ జీవితం అద్భుతం చేస్తారు, దేవుని ఖచ్చితంగా హీల్ చేస్తారని బ్రదర్ నాకు చెప్పి ఉన్నారు. నేను ఫస్ట్ టైం బ్యాక్ పట్టీ పెట్టుకొని వచ్చాను, కానీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను పట్టీ లేకుండా వచ్చాను. ప్రేయర్ చేయడము, బ్రదర్ ప్రేయర్ చేయడము, ప్రార్థన చేయడము, అద్భుతం చేయమని చెప్పడం, అలా ప్రేయర్ చేశాక నేను పట్టీ లేకుండా ఫుల్ డే కాలేజ్లో కూర్చొని ఉన్నాను 1 month. ఇప్పుడు నడుము నొప్పి లేదు, పట్టీ లేదు, ఏదీ లేదు. బై గాడ్ గ్రేస్ ఐఎమ్ వెల్ అండ్ ఐఎమ్ గుడ్. థ్యాంక్ యూ జీసస్. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. ఇది మాత్రమే. గలతీయులతోనే పౌలు రాస్తూ ఒక మాట అంటున్నాడు, ఇదిగో అవివేకులారా, గలతీయులారా అని అంటూ వాళ్ళు అంటున్నాడు, మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టారు? భ్రమ పెట్టడం అంటే తెలుసుగా, భ్రమ పెట్టాడు. వచ్చిందని అంటారు, రాదు. అంటే వాళ్ళని ఒక అవిశ్వాసములో నడిపించడం. వాళ్ళు నిజమే అనుకుంటారు, కానీ అది అబద్ధము. వాళ్ళు సత్యం అనుకుంటారు, కానీ అది అసత్యము. అయితే వాళ్ళతో అంటున్నాడు, ఇదిగో మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టాడే. మై గాడ్, దట్స్ వై నేను ఎప్పుడు చెప్తాను, నువ్వు ఏది వింటున్నావో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. వెన్ ఇట్ కమ్స్ టు స్పిరిచువల్లీ, ఆత్మీయంగా వచ్చేసరికి చాలా జాగ్రత్త. నా పరిచర్య నేను ప్రారంభించి దాదాపు 14 సంవత్సరాలు అయిపోయిందండి. అబౌవ్ 14 years. కొన్ని సంవత్సరాలు సువార్థికునిగా ఉన్నాను. దాదాపు 2013 నుంచి మేబీ 2014-13 నుంచి కాపరిగా ఉన్నాను. అంటే సండే ఆరాధన చేస్తూ సంఘమును నడిపిస్తూ ఉన్నాము. చాలా చోట్ల పరిచర్య చేశాం. ఫస్ట్ హైదరాబాద్లో ఒక 3 years పరిచర్య చేశాను. అయితే నేను నేర్చుకున్నది ఏంటో తెలుసా, నేను ఏది పడితే అది వినను. ఇదే వాక్యము నీకు బోధించి నిన్ను భయంలో పెట్టచ్చు, నేను అవిశ్వాసంలో పెట్టచ్చు. నువ్వు ఇలా ఉంటేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, లేకపోతే ఆశీర్వదించడు అని ఖండించవచ్చు. అవునా కదా? అందుకే పోయిన వారం ఒక మాట చెప్పాను, గాడ్ ఈజ్ దేవుడు ఎవరని చెప్పాను?
గాడ్ ఈజ్ లవ్, ఆరిజినేటర్ ఆఫ్ లవ్ అని చెప్పాను. ఎంతమందికి గుర్తుంది? ఆరిజినేటర్, ప్రేమకు మూలకర్త ఆయనే. అందుకే నువ్వు ఎప్పుడో నెలకొకసారి వచ్చినా నేను ఎందుకు జ్ఞాపకం పెట్టుకొని ఆశీర్వదిస్తాడో తెలుసా? గాడ్ ఈజ్ లవ్. మరి నా పరిస్థితి ఏంటి? నేను రెగ్యులర్గా వస్తున్నానంటే దేవుడు అంటాడు నావన్నీ నీయే. వాళ్ళు వేరు, నువ్వు వేరు, నువ్వు పోల్చుకోవడానికి వీల్లేదు. వాళ్ళు చిన్న పిల్లలు, యు గ్రోన్ అప్. ఆమేన్. కెన్ సంబడీ సే ఆమేన్. నువ్వు ఎప్పుడో ఒకసారి వాక్యం ఏంటో నీకు తెలియదు. వాక్యంలో ఆదికాండంలో ఏముందో తెలియదు, ప్రకటనలో యూ డోంట్ నో ఎనీథింగ్. వాళ్ళు ఎప్పుడో ఫెస్టివల్కి వెళ్తారు చర్చ్కి, ఇక మిగతా టైంలో అంతా ఎక్కడో ఉంటారు, చర్చ్కి వెళ్ళరు. మమ్మీ మాట అయినారు, డాడీ మాట అయినారు. మమ్మీ చదువుమంటది, బైబుల్ చదువు, ఫాస్టింగ్ ఉండు, ప్రేయర్ చేయి, చర్చ్కి వెళ్ళు. నో. అందుకే వాళ్ళని ఏమంటాం మనం? కిడ్స్. 31st రోజు ప్రామిస్ కార్డు కావాలా? దేవుడు ఇస్తాడా? ఇస్తాడు. ఎందుకు తెలుసా? ఆయన లవ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ లవ్. కానీ అలా ఉండడం కరెక్టా? కాదు. దేవుడు అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడా? లేదు. పాలు తాగు ప్రతివాడు శిశువే అని బైబిల్లో ఉంది. రైట్, ఒకసారి చూద్దాం. ఆర్ యు రెడీ టు హియర్? కెన్ ఐ ప్రీచ్? ఒకసారి చూడండి ఎంత చక్కగా ఉందో. ఒకసారి మళ్ళీ చదమ్మా. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్ముని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. మై గాడ్, యేసు ప్రభును సిలువ వేస్తారు. మనందరికీ తెలుసు, మనందరం తెలుసుకున్నాము, మనందరం నమ్మాము, మనందరం విశ్వాసం వచ్చాను. కానీ గలతీయులతో ఒక మాట చెప్తున్నాడు. ఇదిగో యేసు ప్రభును సిలువ వేస్తూ ప్రదర్శించారంట. ఒక మాట ఉపయోగిస్తున్నాడు. దే ప్రొజెక్టెడ్. యాక్చువల్గా అయితే ఒకవేళ ఒక సైనికుని చంపేయాలంటే ఏ రీతికైనా బహిరంగంగా కాకుండా సీక్రెట్గా కూడా చంపేయచ్చు. కానీ యేసు ప్రభును బహిరంగముగా సిలువ వేస్తారంట. అందుకే ఇక్కడ ఒక మాట అన్నాడు, ఆయన కన్నుల ఎదుట సిలువ వేయబడ్డాడు. మన పాపముల నిమిత్తం ఆయన సిలువ వేయబడ్డాడు. మనము నీతిమంతులుగా ఉండాలని సిలువ వేయబడ్డాడు. మనము దరిద్రములో నుంచి బయటికి రావాలని సిలువ వేయబడ్డాడు. ఆయన మనకు తోడుగా మనలో నివాసము చేయుచున్నాడు. నువ్వు ఎలా కొన్నిసార్లు నేను బలహీనుని, నాకెవ్వరు లేరు, నేను ఒంటరి వాడిని, నా పరిస్థితి ఎంత అని ఎందుకు అనుకుంటున్నావు? ఆయన నీ కొరకు బహిరంగముగా సిలువ వేయబడ్డాడు. ఆయన నీతో ఉంటాడు, నీ పక్షముగా యుద్ధము చేస్తాడు, నీ పక్షముగా ఆయన నిల్చుంటాడు, నిన్ను నిత్యము ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు, అబ్రహామా, నీ తండ్రి ఇంటిని విడిచి నువ్వు బయటికి రా అన్నాడంట. నీ తండ్రి ఇంటిని విడిచి నువ్వు బయటికి రా అన్నాడంట అబ్రహామును. ఒక వచనం చూద్దాం. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ఇది నేను తెలుసుకోనగలుగుతున్నాడు. యేసు ప్రభు నీ కొరకు సిలువ వేయబడ్డాడు. అది నీకు అర్థమవుతుందా? ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? చూడండి, దేవుని ఆత్మ ఒక వ్యక్తి ఎలా పొందుకోగలుగుతున్నాడు అంటే తెలుసా? ఏ క్రియ లేకుండా కూడా దేవుని ఆత్మ పొందుకోగలుగుతున్నాడంట ఒక వ్యక్తి. ఎలా అంట? విశ్వాసముతో వినటము వలన. అయ్యోదే ఎలా పొందుకుంటున్నాడంట చెప్పాల? విశ్వాసముతో వినుట వలన. మై గాడ్, ఫైత్ ఇస్ మోర్ గ్రేటర్ దెన్ ద లా. విశ్వాసము చాలా ఉన్నతమైందట. అందుకే ఒకవేళ ఒక అన్యుడు ఎక్కడో ఎవరో చెప్పి స్వస్థత పొందుతావు, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో అంటే ఆడ కూర్చొని అద్భుతం పొందుకొని వెళ్తాడు. హల్లెలూయా. ఫెయిత్ ఈజ్ డిఫరెంట్. యూ కాంట్ క్వశ్చన్ ద ఫెయిత్. విశ్వాసాన్ని నువ్వు ప్రశ్నించలేవు.
ప్రభువా నాకెందుకు చేయలా, వాడికి ఎందుకు చేసావు? నువ్వు కాన్ క్వశ్చన్ గాడ్. నువ్వు దేవుని ప్రశ్నించలేవు. విశ్వాసం చాలా గొప్పది. చూద్దాం 6వ వచనం నుంచి చూద్దాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. అబ్రహాము దేవుణ్ణి చెప్పాలి. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను. హి బిలీవ్డ్ ద లార్డ్. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడంట. ఏ ఆధారము లేనప్పుడే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడంట. అయితే దేవుడు ఆయన ఏం చేస్తున్నాడు తెలుసు? ఎప్పుడైతే దేవుడిని ఆయన నమ్మాడో, దేవుడిని ఆయన అంటున్నాడు, నువ్వు విశ్వాసం, యు హ్యావ్ ఫెయిత్ అంటున్నాడు. నీకు విశ్వాసం ఉంది అని అంటున్నాడు దేవుడు. హియరింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ హ్యావింగ్ ఫెయిత్ ఈజ్ డిఫరెంట్. విశ్వాసం ఉండడం వేరు, వాక్యం వినడము వేరు. అబ్రహాముకి ఎలా విశ్వాసం వచ్చిందో ఒకసారి చూద్దాం మనం. జెనసిస్ ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి. దర్శనమందు దేవుడు వచ్చాడా? దేవుని వాక్యం వచ్చిందా? Are you there? దర్శనముందు దేవుడు ఆయన వాక్యమును ఆధారము చేసుకొని వచ్చాడు. అంటే దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. అక్కడ గుర్తించబడింది వాక్యము. దేవుడు చెప్తున్నాడు ఆయనకి. అందుకే యోహాను సువార్త 1వ వచనంలో ఉంది, ఆది యందు వాక్యముండను, వాక్యము దేవుడయ్యుండును, వాక్యము దేవుడి యొద్ద ఉండను. అదే ఆది. అందుకే దేవుడు అబ్రహాముకు దేవుడు డైరెక్ట్గా వచ్చాడా? వాక్యంతో వస్తున్నాడా? వాక్యముతో వస్తున్నాడు. వాక్యమై ఉన్న దేవుడు వస్తున్నాడు అబ్రహాం దగ్గరికి. అందుకే దేవుని దగ్గరికి డైరెక్ట్గా రావడానికి ఒకటి ఉపయోగిస్తున్నాడు. ఏంటో తెలుసా? వాక్యమును. హల్లెలూయా. వాక్యముతో దేవుడు అబ్రహాము దగ్గరికి వస్తున్నాడు. నేను అందుకే అంటున్నాడు, గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే దేవుడు మాట్లాడతాడో మనం ఎట్లా స్పందిస్తామని తెలుసా? విశ్వాసముతో స్పందిస్తామంట. దానికి స్పందన అలా ఉంటుంది యాక్చువల్గా. అయితే నువ్వు స్పందించట్లా, దాని అర్థం ఏంటంటే నీకు విశ్వాసము కావాలి. యు నీడ్ ఫెయిత్. నువ్వు అందరూ పిలిస్తే పలుకుతావా? మీ మమ్మీ పిలవంగానే పలుకుతావా? You will respond because you have a connection to respond. దేవుడు అబ్రహాము స్పందించడానికి ఆయన దగ్గరికి ఎలా వచ్చాడో తెలుసా? ఆయన వాక్యాన్ని పట్టుకొని వచ్చాడు దేవుడు. హల్లెలూయా. అంతకంటే ముందే అబ్రహాము దేవుని మాటకి లోబడి తన తండ్రి ఇంటిని విడిచి బయలుదేరాడు అబ్రహాము. కానీ యాత్రలో అబ్రహాముకు పిల్లలు లేరు. యాత్రలో ఆయన సవాళ్ళు ఎదుర్కొంటున్నాడు. ఆయన యాత్రలో ఆయనకి ఇబ్బందులు వస్తున్నాయి. ఆయన యాత్రలో ఆయనకు ఆటంకాలు వస్తున్నాయి. కానీ దేవుడు ఆయన యాత్రలో ఏం పట్టుకొని వస్తున్నాడో తెలుసా? వాక్యాన్ని. హల్లెలూయా. నీకేమో డైరెక్ట్ అద్భుతం కావాలా? యూ డోంట్ వాంట్ వర్డ్. కొంతమందికి వాక్యం వద్దు, డైరెక్ట్ అద్భుతం కావాలా, దేవుడు మాట్లాడాలా, ప్రవచనం ఇవ్వాలా. తప్పకుండా ఇస్తాడు, కానీ ఆయన ఎలా ఇవ్వాలో అలా ఇస్తాడు. హల్లెలూయా. చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి 2 గంటలకు ఒకసారి ఫీడింగ్ ఇవ్వాలి. ఇఫ్ నాట్ దే విల్ క్రై. దే కాంట్ ఆస్క్ గాడ్. దట్స్ వై కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు, దే విల్ క్రై ఆల్వేస్. వాళ్ళని దేవునితో ఎలా సంబంధాన్ని మెయింటైన్ చేయాలో తెలీదు, దేవునితో సహవాసం ఎలా చేయాలో తెలీదు, దేవునితో ఎలా నడవాలో తెలీదు. దే వాంట్ మరక్కల్. దట్స్ ఇట్. వాళ్ళకు అద్భుతం కావాలంతే. దేవునితో మాట్లాడే అవసరం లేదనుకుంటారు, ప్రార్థన చేసే అవసరం లేదనుకుంటారు, ఉపవాసం ఉండే అవసరం లేదనుకుంటారు, లేదా ఇంకేదో చేయలేని అవసరం లేదనుకుంటారు. అందుకే ఇంకా చాలామంది పసి పిల్లల వాళ్ళే ఉన్నారు. కానీ అది దేవుడి చిత్తము కాదు, దేవుడు ఉద్దేశం అది కాదు. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాముకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినానేమి, నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగును కదా. దేవుడు అంటున్నాడు, అబ్రహామా నేను ఆశీర్వదిస్తాను, నీ ఆశీర్వాదం అధికమవుతుంది అని దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు.
కానీ అబ్రహాం అంటున్నాడు, ప్రభువా నువ్వు నాకు ఏది ఇచ్చినా ఏంటి, నాకేమో పిల్లలు లేరు. నువ్వు నాకు ఏది ఇచ్చినా ఏంటి ప్రభువా, నువ్వు నాకేమో పిల్లలు లేరు. చాలామంది మనసులో ఇలాంటి సందిగ్ధమైన ఆలోచనలు, సందేహాలు చాలా ఉంటాయి. ప్రభువా నువ్వు నాకు ఏది ఇచ్చినా ఏంటి, నాకు ఇది లేదు, నాకు అది లేదు, ఇది ఉండాలనుకున్నాను, అది ఉండాలనుకున్నాను, ఇది లేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు. యూనో వాట్ యూర్ మేకింగ్ గాడ్. దేవుని నువ్వు కన్ఫ్యూజన్లో పెడుతున్నావు. యూఆర్ నాట్ రెడీ టు హియర్. నువ్వు వినడానికి సిద్ధముగా లేవు. దేవుణ్ణి నువ్వు ఆలోచింపచేయాలనుకుంటున్నావు. దేవునికి నువ్వు చెప్పాలనుకుంటున్నావు, నాకు ఇది లేదు, నువ్వు నాకు ఇచ్చినా ఏంటి అని. నో, దేవుడు ఒక వాక్యము లేదా వాక్కు లేదా దేవుడు ఒక ప్రవచనం నీకు ఇస్తున్నాడంటే దాని వెనకాల ఎంతో దాచి ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎప్పుడూ అసంపూర్ణముగా నీ దగ్గరికి రాడు, ఆయన సంపూర్ణముగానే నీ దగ్గరికి వస్తాడు. 2వ వచనం. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినానేమి, నేను సంతానము లేనివాడై పోవుచున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఏమీ లేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు. చూడు, దేవుడేమో అబ్రహామాన్ని నిన్ను దీవిస్తాను, అబ్రహామాన్ని నేను కిల్లిస్తాను, అబ్రహామాన్ని నేను కారిస్తాను. అబ్రహాం అంటున్నాడు, నువ్వు నాకు కారిస్తే ఏంటి, ఇల్లు ఇస్తే ఏంటి, ఇంకేది ఇస్తే ఏంటి, ఇవి నేను ఎవరికో పని వాళ్ళకి ఇవ్వాలా? యూనో వెన్ గాడ్ ఈజ్ స్పీకింగ్, ఎప్పుడైతే దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడో ఆయన ఆలోచనలు మళ్ళీ దేవుడి ముందు ఆయన పెడుతున్నాడు. హల్లెలూయా. యాక్చువల్గా అయితే అబ్రహాం ఏం అడగాల? ప్రభువా నువ్వు నాకు ఇవన్నీ ఇస్తున్నావు, చాలా సంతోషం, ఒక కొడుకుని ఇవ్వయ్యా అని అడగాల లేదా? అవునా కదా? యాక్చువల్గా అయితే ఆయన ఏ స్టైల్లో అడగాల? ఆ ఇలా అడగాల. కానీ ఇలా అడుగుతున్నాడు, వేరే మార్గములో వేరే వేలో అడుగుతున్నాడు. ప్రభువా అన్ని ఇస్తున్నావు, బాగానే ఉంది, నేనెవరికి అలా పనోనికి ఇస్తా నేను. కరెక్టేనా? దేవునితో స్పందించడం కరెక్టేనా? నేనేమో నీ కారు కొనిస్తే నువ్వు నీ ఇంట్లో పనోనికి ఇచ్చి తిప్పమంటావా? ఎంతమందికి అర్థమవుతోంది? యాక్చువల్గా అబ్రహాం ఏమడగల? ప్రభువా నువ్వు నాకు ఇవ్వండి ఇస్తున్నావు, చాలా సంతోషం, చాలా సంతోషం ప్రభువా, కానీ నాకు పిల్లల్ని కూడా ఇవ్వు ప్రభువా అని అడగాల. అయితే దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహాం అంటున్నాడు, ఎలియాజరే నాకు నా ఆస్తికి వారసుడు అవుతారు. 3వ వచనం చదువుమా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక ప్రభువా నువ్వు నాకు ఆస్తి సంతానం ఇయ్యలేదు గనుక. కొంతమంది అంటారు, నువ్వు నాకు ఇయ్యలేదు అనుకో, రాలేదు అనుకో అంటే వాళ్ళు ఏదో వెనకాల ఏదో ప్లాన్ వేస్తున్నారని అర్థం. దట్స్ వై అబ్రహాం వాస్ ప్రిపేర్డ్. మై గాడ్, టుడే ఈరోజు ఒక మాట వినండి, నీ ప్లాన్స్ అన్ని పక్కన పెట్టి దేవుని ప్లాన్ వినడానికి రెడీగా ఉండు. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. చెప్పండి, దేవుడికి నా పట్ల ఒక గొప్ప ప్రణాళిక ఉంది. అయ్యదే అందుకే ఆ సారేపతో పట్టణంలో ఒక విధవరాలంట పుల్లలో ఏరుకొని కొంచెం పిండి కొంచెము నూనె ఉంటే అది చేసుకొని తిని ఆమె ఆ పిల్లోడు చనిపోదాం, ఇంకా ఆహారం లేదు, ఏం లేదన్నంట. అప్పుడే వచ్చాడు ఏలియా అని అన్నాడంట, మొదట అప్పము చేసి నాకివ్వు. దిస్ ఇస్ టూ డేంజరస్. ఇది చాలా కష్టం. మాకే లేదు, నీకెలా ఇస్తాం? బికాజ్ దే హ్యావ్ ఎ ప్లాన్. ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ ఒక ప్లాన్ ఉంది. అవునా కదా? అవునా కదా? ఈరోజు చాలా మందికి చాలా ప్లాన్స్ ఉన్నాయి. యూ హ్యావ్ యువర్ పర్సనల్ ప్లాన్.
When you have your personal plan, why you need God? నీకు దేవుడు ఎందుకు? నీకు ఆల్రెడీ ఒక ప్లాన్ ఉంది. నీకు ఆల్రెడీ ప్లాన్ ఉంది కనుక నువ్వు దేవుణ్ణి వినడానికి రెడీగా లేవు. ఎవరు వింటారో తెలుసా? ప్రభువా నాకు ప్లాన్ ఇవ్వు అని వాళ్ళు దేవుణ్ణి వింటారు. హల్లెలూయా. అంటే నువ్వు వినట్లేదని అనట్లే, నీ ప్లాన్ దేవుడి ప్లాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుందేమో. హల్లెలూయా. అయ్యోదే నీ పక్కన వారితో చెప్పండి, దేవుడికి నీ పట్ల చాలా ప్లాన్ ఉంది. మై గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆర్ యు దేర్? చెప్పండి, దేవుడికి నా పట్ల చాలా పెద్ద ప్లాన్ ఉంది. అబ్రాహాముతో అంటున్నాడు, అబ్రాహామా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప చేస్తానంటే అబ్రాహాము ఎంత ఇచ్చినా ఏంటి, నా పని వాళ్ళలో ఒకరికి ఇస్తాను. మై గాడ్. డోంట్ థింక్ టూ మచ్ వెన్ గాడ్ ఈజ్ స్పీకింగ్. రెస్పాండ్ గాడ్ విత్ ఫెయిత్. దేవునితో నువ్వు ఎలా స్పందించాలో తెలుసా? విశ్వాసముతో స్పందించాలి. చాలామంది అందుకే దేవునికి ఇవ్వడానికి దే విల్ థింక్ బికాస్ దే హ్యావ్ ప్లాన్. దట్స్ వై దే డోంట్ యూజ్ దేర్ ఫెయిత్. అందుకే వాళ్ళు దేన్ని ఉపయోగించారో తెలుసా? వారి విశ్వాసాన్ని ఉపయోగించరు. వాళ్ళు వాళ్ళ తలంపులు ప్లాన్ ఉపయోగిస్తారు. అందుకే చూడండి, ఎవ్రీ లోన్ హ్యాస్ ఎ ప్లాన్. అర్థమైందా? ప్రతి లోన్కి ఒక ప్లాన్ ఉంటుంది. 12 months, 6 months, 3 months, 24 months, 18 months నిన్ను గుంజేస్తుంది ఇట్లా. దట్స్ వై యూ విల్ థింక్. అబ్రహాము దేవుడితో అంటున్నాడు, ప్రభువా నువ్వు నాకు ఎంత ఇచ్చినా నా ఆస్తిని మళ్ళా నా పని వాళ్ళకి ఇస్తాడు. ఆ దేవుడి చిత్తమా? దేవుడి చిత్తము కాదు. అబ్రహాము ఏమనాలా? దేవా ఇంకా చెప్పు ప్రభువా, ఇంకా నువ్వు ఏం చేస్తావు, నన్ను ఏం చేయమంటావు, నా ఆస్తిని ఎవరికి ఇమ్మంటావు అని అడగాల. అవునా కదా? నువ్వు నాకు ఇస్తున్నావు, నేనేం చేయాలి అడగకుండా ఏమంటున్నాడు? నేను ఎలియాజర్కి ఇస్తాను, లేకపోతే పని వాళ్ళకి ఇస్తాను, లేకపోతే వాళ్ళకి ఇస్తాను, లేకపోతే వీళ్ళకి ఇస్తాను. నో నో. దేవుడు అంటున్నాడు, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, మళ్ళీ వచ్చిందంట. మొదటి వచనంలో వచ్చింది ఒకసారి, రెండోసారి మళ్ళీ 4వ వచనంలో వచ్చింది. అంటే దేవుడు అబ్రహాము చేసుకునే నిర్ణయాన్ని దేవుడు అంటున్నాడు అలా కాదు అని అంటున్నాడు. మై గాడ్, ఇఫ్ యు ఆర్ రెడీ టు హియర్ ఫ్రమ్ గాడ్, గాడ్ విల్ స్పీక్ అక్యురేట్లీ. ఎప్పుడైతే నువ్వు దేవుడి చెప్పేది వినడానికి రెడీగా ఉంటావో, దేవునితో చెప్పేది చాలా స్పష్టంగా ఉంటుంది. చదువుమా 4వ వచనం. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసన పుట్టబోచున్నాడు, నీకు వారసుడని చెప్పెను. మై గాడ్. దేవుడు అంటున్నాడు అబ్రహాముతో, అబ్రహామా ఇదిగో నీ పని వాళ్ళు కానీ ఇంకా ఎవరు కానీ నీ వారసుడు కాదు, నీ గర్భములో పుడుతుందంట. హల్లెలూయా. హల్లెలూయా. మై గాడ్. I want to tell you one word. నీకు ఇష్టం ఉన్నా, నువ్వు వినడానికి రెడీగా ఉన్నా, ఒకవేళ కూర్చొని నీ తలంపులు ఎక్కడ ఉన్నా, ఎక్కడో నీ మైండ్ బాడీ ప్రజెంట్ మైండ్ అబ్సెంట్ ఉన్నా, ఒక్క మాట వినిచాలు. ఏంటో తెలుసా? నీ ఆశీర్వాదాన్ని బయట వెతుకకు, నీ ఆశీర్వాదాన్ని లోపల వెతుకు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? సృష్టించిన సృష్టికర్తనే నీ లోపల నివాసము చేయుచున్నాడు. ఆయనే నీ లోపల ఉన్నప్పుడు ఇంకా నువ్వు అడిగింది నీకు ఇవ్వలేడా? ఆయనే తగ్గించుకొని నీ లోపల నివాసము చేయుచున్నాడు, నువ్వు అడిగింది నీకు ఇవ్వలేడా? ఒక వచనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఓకే, 32వ వచనం. రోమన్స్ చాప్టర్ 8 verse 32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఆయనతో పాటు సమస్తాన్ని ఎందుకు మనకివ్వడు? దేవుడు నాకు ఇది ఇవ్వట్లా, దేవుడు నాకు ఇది ఇవ్వడేమో, నేను ఇలా చేస్తాను, ఇంకా దేవుడు నాకు ఇవ్వకపోతే నేను ఈ ఉద్యోగం వెతుకుంటాను, దేవుడు నాకు ఇది ఇవ్వకపోతే నేను ఈ పని చేస్తాను. గాడ్ నెవర్ సెడ్ దట్ టు యు. దేవుడు నువ్వు అలా చేయమని నీకెప్పుడు చెప్పలా.
నువ్వు నీ సొంత ప్లాన్ని నువ్వు దేవునితో చెప్తున్నావు. కానీ ఒక్క క్షణము దేవా నీ ప్లాన్ ఏంటి అని అడుగుతావా? అడిగే ఓపిక ఉందా? అడిగి తెలుసుకోవాలనుకుంటున్నావా? ప్రార్థించే సమయం ఉందా? నీ పిల్లల నిమిత్తము, నీ కొడుకు నిమిత్తము, నీ కుమార్ నిమిత్తము దేవుడి ప్రణాళిక ఏంటి అని ఓపిక కూర్చొని, నీ పట్ల దేవుడి ప్రణాళిక ఏంటి అని ఓపిక కూర్చొని తెలుసుకొని అందులో నడిచే ఓపిక నీకుందా? దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయని ఆయన సమస్తాన్ని మనకెందుకు అనుగ్రహించడండి? సమస్తాన్ని ఎందుకు అనుగ్రహించడం అనుకుంటున్నావు? నువ్వు అడిగింది నీకు ఇవ్వడని ఎందుకు అనుకుంటున్నావు? యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసన పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతని తీసుకొని వచ్చి నీవు ఆకాశము వైపు తేరి చూచి. ఎక్కడికి తీసుకొని వచ్చాడంట? వెలుపలికి. అంటే అబ్రహాము లోపల ఉన్నాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాముతో మాట్లాడితే అబ్రహాము దేవుడిని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ప్రభువా నువ్వు నాకు ఇస్తున్నావు, నేను వేరే పనానికి వేస్తా. దేవుడు అంటున్నాడు నో, అలా కాదయ్యా, నువ్వు బయటికి రా. మై గాడ్, హల్లెలూయా. ఈరోజు దేవుడు అంటున్నాడు మై సన్, మై డాటర్, బయటికి రా, అక్కడే ఉండకు. దేవుడు నీకు చూపెట్టేది చూడు. నీ ఆలోచనలో నుంచి బయటికి రా, నీ తలంపుల్లో నుంచి బయటికి రా, నీ సొంత ఆలోచనలో నుంచి బయటికి రా. ఆ సారిపతని పట్టణములో ఆ ద్విధురాలతో దేవజనుడు ఏమని తెలుసా? మొదట అప్పము నాకివ్వు, నీ తలంపుల్లో నుంచి బయటికి రా. లేమెక్కడుందంట? ఇంట్లో లేదు, తలంపుల్లో ఉంది. హల్లెలూయా. అర్థమైందా? ఇంట్లో ఉందా? తలంపుల్లో ఉందా? తలంపుల్లో ఉంది. అయితే దేవుడు అబ్రాహాముతో అంటున్నాడు బయటికి రా. మై గాడ్, అబ్రాహాము బయటికి రా. లోపల ఉంటే నువ్వు అన్నీ ఇవే ఆలోచిస్తున్నావు. నీ 4 గోడల్లో ఉండి 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 నీకు అవే ఆలోచనలు, అవే తలంపులు, అవే మాటలు, అవే స్వభావం. బయటికి రా అబ్రాహాము, నువ్వు బయటికి రా. నేను నీతో బయట ఒక విషయాన్ని చూపెట్టాలనుకుంటున్నాను. బయట నీకు ఒక విషయాన్ని నీతో మాట్లాడాలనుకుంటున్నాను. బయటికి రా. ఈరోజు నేను బయటికి వస్తాను. హల్లెలూయా. ఎందులో నుంచో తెలుసా? నిన్ను కలవరపెట్టే దానిలో నుంచి, నిన్ను లేమిలో ఉంచే దాంట్లో నుంచి, నిన్ను భయములో ఉంచే దాంట్లో నుంచి నువ్వు బయటికి రాబోతున్నావు. తండ్రి స్తోత్రం ప్రభువా, నీకు వందనములు చెల్లిస్తున్నాను. మా పట్ల నీవు కలిగి ఉన్న ప్రణాళిక చాలా గొప్పదయ్యా. మా చుట్టూ నీ సన్నిధిని కంచెగా ఉంచావయ్యా. మాకు విరోధముగా రూపేపబడి ఆయుధం వర్ధిల్లనేస్తున్నామమ్మ. నీ శ్రమ తొలగిపోయి నువ్వు ఆనందించబోతున్నావు. హల్లెలూయా. నీ నష్టము కష్టము తొలగిపోయి నువ్వు ఆనందించబోతున్నావు యేసునామమున. నీ ఎరుకు తొలగించబడి నువ్వు ఆనందించబోతున్నావు యేసునామమున. నీ బాధ తొలగించబడి నువ్వు సంతోషించబోతున్నావు యేసునామమున. మమ్మల్ని విడిపించిన దేవా, మమ్మల్ని గొప్ప చేయువాడానికి వందనాలు తెలియజేస్తాం. మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ, మీ నామానికే మహిమ ఘనత చెల్లిస్తూ, జీవం కలిగిన యేసు క్రీస్తు నామమున మా ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.